అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి మరి ఈ రోజుల్లో కడవరి దినాల్లో మూడో ప్రపంచ యుద్ధం గురించి మనం ప్రార్థిద్దామండి. ఎందుకంటే ఈ యుద్ధాలు జరగకూడదు. చాలా ఘోరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనేక దేశాలు ఐక్యత లేదు. ఐక్యత లేక, ప్రేమ లేక ఏంటంటే వాళ్ళు విరోధులుగా ఉండి పెంచుకుంటున్నారు. అలాగే ఎగుమతులు ఆగిపోతున్నాయి. మన ఇండియా నుండి, మన భారతదేశం నుండి అనేక దేశాలకు ఆహార పదార్థాలు మరి వెళ్ళటానికి ఆటంకం అవుతుంది. అలాగే అనేక దేశాల నుండి మన ఇండియాకి కావాల్సిన పదార్థాలు రావటానికి గట్ట ఆటంకాలు అవుతున్నాయి. ఏంటంటే ఐక్యత అన్నది లేదు, ప్రేమ అన్నది లేదు. ఇవన్నిటికి కారణం పరిష్కారానికి మనం ప్రార్థించాలి. కారణం ఏంటంటే కడవరి దినాలు ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు గారు చెప్పారు. అలాగే మరి క్రీస్తు సంఘస్థులుగా, దేవుని పిల్లలుగా, ప్రభువుని మనం ఎలాగైతే ధరించుకున్నామో, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, మనం అందరం ఆయన నామంలో మన దేశం గురించి, మన ఇండియా, మన భారతదేశం గురించి ఎంతగానో ప్రార్థించాలి. అలాగే మరి ఇతర దేశాల గురించి గట్టా మనం ప్రార్థించాలి. అది దేవుడిచ్చిన ఒక ధన్యత, భాగ్యము. ఎందుకంటే క్రైస్తవుల మీద పడిన భారం, అలాగే నాయకులకి సమాధానం ఉండాలి, అధికారులకు సమాధానం ఉండాలి, రాష్ట్రాన్ని ఏలే మరి అధిపతులకు సమాధానం కలిగి ఉండాలని, అన్ని దేశాలు ఇచ్చుకుంటాలు పుచ్చుకుంటాలు ఐక్యత కలిగి ఉండాలని మనం ప్రార్థించాలి. ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించి మారుస్తాడు. ఎందుకంటే ఒక యోనా చూడండి, అతను మరి ఇర్మియా పట్టణానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించమంటే ఆయన తర్షీషుకి వెళ్ళాడు యోనా గారు. అయినా దేవుడు ఆలస్యమైనా కానీ మళ్ళీ ఇర్మియానికి మళ్ళీ పంపించి ఆయన చేసిన సేవ, ఆయన చేసిన ప్రార్థన వల్ల దేవుడు మళ్ళీ అనేక లక్షల మందిని ఆయన రక్షించుకున్నాడు. మరి అనేక వేలని రక్షించుకుని ఈ పిల్లల్ని నాశనం చేసుకున్నా అని ఆయన సమాధానం మళ్ళీ ఆయనతో పడ్డాడు. మనం ప్రార్థనే ఒక బలమైనగా ఉంటుంది. ప్రార్థనే అనేక దేశాలకు సమాధానం ఇస్తుంది. కేపాల్ గారు ఉన్నారు కదా, ఆయన ఎన్నో యుద్ధాలు ఆపినవాడు, ఎన్నో ప్రార్థనలు చేసినవాడు. కేపాల్ గారు ఎన్నో అధికారులతో మరి దేశాలు తిరిగి మాట్లాడినవాడు ఆయన. మరి ఆయన్ని మనం చిన్న చూపు చూస్తూ చిన్నగా ఆయన్ని తునీకరిస్తున్నారు ఎంతోమంది. అలా ఉండకూడదు. ఆయన ఒక మనకి శాంతి కలగాలి అనేక దేశాలు అని ఆయన మన గురించి పోరాడిన వాడు. ఆయన మరి 5 లక్షల మందిని, ఎదరాళ్ళను, అనాథులను, పేదవారిని ఆయన పోషిస్తున్నాడు. 5 లక్షల మందిని. ఆయనకి వేల ఆస్తులు, భూములు ఉన్నాయి. అవన్నీ దేవుడికి సమర్పించుకున్నాడు. ఆయనకి మరి ఫ్లైట్లు ఉన్నాయి, దేవుడు ఇచ్చినవి. అవన్నీ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు ఆయనకి, ప్రజల ద్వారాగా, అనేక దేశాల ద్వారాగా. ఆ రకంగా ఆశీర్వదింపబడిన వాడు అయినా మరి అయినా పేరణ ఏమీ రాసుకోకుండా, భార్య పేరణ ఏమీ రాయించుకోకుండా మరి అతను ప్రజల కొరికే ఆయన పోరాడుతున్నాడు, చేస్తున్నాడు. మనము ఏం చేస్తున్నాం, మనం ఏంటి పరిస్థితులు అని మనం ఆలోచించుకుంటే ఈ లోకంలో బోధకులైన, సేవకులైన, అనేక సువార్థికులైన బైబిల్ పట్టుకుని మరి ప్రజలను మోసపుచ్చుతున్నారు. ప్రజలను మోసపుచ్చుకుని నేను 50 మందిని సంపాదించాను, నేను 100 మందిని సంపాదించాను, నేను 1000 మందిని సంపాదించాను, 5000 మందిని సంపాదించాను, నేను 1,00,000 మందిని సంపాదించాను, ఇన్ని ఆత్మలు వస్తున్నాయి, నా దగ్గర 2 ఆరాధనలు నడుస్తున్నాయి, 3 ఆరాధనలు నడుస్తున్నాయి, అలాగే 4 ఆరాధనలు నేను నడిపిస్తున్నాను, మరి
ఆరాధనలకు 70,000 మంది వస్తున్నారు. ఇంతమంది వస్తున్నారని ఈ చూపుల్లో పెట్టి టీవీల ద్వారాగా మరి ఇలాగా తెలియజేసుకుంటున్నారు. సేవకులందరూ ఇలాగే మరి గొప్పతనం చూపించుకుంటున్నారు. ఒక నిమ్రోదులాగా మనము బాబిలోను గోపురం కట్టి మంచి పేరు తెచ్చుకుందామని అన్నారు ఆ ప్రజలు. అయితే దేవుడు చల్లచెదరు చేస్తాడు బాబిలోను గోపురం కానించి. అయితే ఈ రోజుల్లో అదే తీరుగా ఉంటున్నారు ఈ బోధకులు. అంతేకాని ప్రజల గురించి అవగాహన, ప్రజల గురించి గ్రహింపు లేదు. గ్రహించాలి, గ్రహింపు అన్నది లేక ఈ భూములు కొనుక్కుంటున్నారు. ఇదిగో ఇవాళ నాకు ఇన్ని ఆత్మలు వస్తున్నాయి, ఇంతమందిని సంపాదించుకున్నాను, ఇది నా సొంత ప్రయోజనం, నా సొంతంగా దేవుడిని ఆశ్రయించాడని వచ్చిన లక్షలు మరి వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారంటే సైట్లు కొనటం మొదలు పెడుతున్నారు. సైట్లు మరి భూములు కొని ఇన్ని ఎకరాల నుంచి సంపాదించాను, ఇన్ని బిల్డింగ్లు సంపాదించాను, ఇన్ని సైట్లు ఉన్నాయి, నాకు ఇన్ని చర్చిలు ఉన్నాయి, బహుగా దేవుడు దీవించాడు అని అంటున్నారు. బహుగా దీవించింది శరీర సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు దీవిస్తున్నాడని ఒక మాయలో పడిపోతున్నారు. 1,00,000 మంది మనిషికి 1,000 రూపాయలు ఇస్తే బోలన్నీ అవుతాయి కదా, కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే ఈ ఈ పాస్టర్ బాగుపడిపోయాను, ఆస్వాదించాడు అని అంటున్నాడు కానీ తప్ప వీళ్ళందరూ ఇస్తేనే నాకు ఇంత ఆస్తి వచ్చింది, ఇవన్నీ మీరు ఇచ్చినవే, ఇవన్నీ దేవుడి సన్నిధివి, ఈ దేవుడు సొంతం, ఇవన్నీ లేబర్కి పెట్టమన్నాడు, అనాథలకు పెట్టమన్నాడు, దీనులైన అదుపులకు పెట్టమన్నాడు అని ఎవరు చెప్పట్లా. మత్తయి సువార్త 25:31 వచనం కానించి 46 వచనం దాకా చదివితే అలుపులైన వారు మీలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అని ఆయన అన్నాడు. ఆ మాట ఎవరు పట్టించుకుంటలా, ఆ మాటలు ఎవరు చేయట్లేదు. ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు చిత్తపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టి, నేను దప్పుకుంటే నాకు దాహించి, నేను పరదేశం ఉంటే నాకు చేర్చుకుంటుంది, మీరు దిగంబరి ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చేది, ఇలా చేశారు కాబట్టి మీరు ధన్యులు అని ఆయన ఎంతగానో చెప్పాడు. ఆయన అవును, వారిని నీతిమంతులుగా లెక్కేశాడు. అవును, వారు సజీవులుగా లెక్కేశాడు. ఆయన వారిదే రాజ్యం అన్నాడు. మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మతపోతలు చేస్తున్నారు. మతపోతలు చేసి ఏం చేస్తున్నారు? మా దగ్గరికి వస్తే ఇంతమంది ఉన్నారు, మీ దగ్గర కార్యాలన్నీ జరుగుతాయి, వీరి దగ్గర అన్ని కార్యాలు జరుగుతాయి, మీ దగ్గర ఉన్న పదబలాలు, మొక్కుబళ్ళు, మరి దశమ భాగాలు మీరు ఏంటి అని ప్రజల్ని పిండేస్తున్నారు. గట్టిగా పిండేసి మోసపుచ్చుతున్నారు. గవర్నమెంట్ పట్టించుకుంటున్నారు. గవర్నమెంట్ మీరు ప్రజలు మోసం చేస్తున్నారు. బైబిల్లో ఎవరు కొనుక్కున్నారు సైట్లు, పొలాలు, ఎవరు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, బైబిల్లో మాకు చూపించిందని ఈ అధికారులు ఎవరు అడగట్లా. అడిగితే సుప్రీంకోర్టులో న్యాయాధిపతి మరి సుప్రీంకోర్టు న్యాయాధిపతులు దగ్గర నిలబడి సాక్ష్యాలు చెప్పే అవకాశం త్వరలో రోజుల్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఒకరినొకరిని కొట్టి తినే రోజులు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక తల్లి, తండ్రి, పిల్ల, పాపలు ఎవరికెవరికి సంబంధం లేదు, ఇల్లులు కూలిపోతున్నాయి. మరి ప్రాంతాలు నాశనం అయిపోతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఐక్యత లేక. అవును, నేను గొప్ప అంటే నేను గొప్ప. అవును, ఇలాగే ఈ జనాలు కొట్టుకు చచ్చిపోతారని, ఇలాగే జనాలు వచ్చే రాకడ దినాలు ఎలాగ ఉంటాయని యేసుక్రీస్తు గారు ముందే ఆయన చెప్పాడు, తన శిష్యులకి చెప్పాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన ఇండియాలో ప్రజల గురించి ప్రార్థన చేయాలి. మన ఆంధ్రాలో, మన తెలంగాణలో, మన రాష్ట్రాల్లో, మన భారతదేశం గురించి అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల గురించి ప్రార్థన చేయాలి. అధికారుల గురించి, ముఖ్యమంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి, రాష్ట్రపతుల గురించి, పోలీసు వారి గురించి, సిస్టర్ల గురించి, మరి అలాగే న్యాయాధిపతుల కింద ఉండే జడ్జిలు, వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి తెల్లవారుజామున. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన నేను ఇందులో ఎక్కించలేదు. ఎక్కిస్తాను. ఒకవేళ ఎక్కించాలని దేవుడు ఆలోచన తలపిస్తే ఇదివరకు కదా మొన్నటిదాకా ఎక్కించాను, కొన్ని ఉన్నాయి వీడియోలు, అవి నేను పెడతాను. అలాగే మరి ఇలా ప్రార్థన డైలీ నేను చేసి పెట్టడానికి దేవుడు నాకు
అవకాశం మళ్ళీ నాకు కల్పించాలి. కల్పిస్తే నేను పెడతాను. వీడియోలు ఎంత ఎక్కువ అవుతాయి మరి అవన్నీ ప్రార్థన పెట్టాలంటే సుమారు గంట ఉంటుంది. గంట అయినా ఇంకెక్కువ ఉంటుంది అందరి గురించి ప్రార్థన చేసినప్పటికీ. అయినా దాన్ని తక్కువగా ఇప్పుడు మీకు నేను ప్రార్థన చేసే ముఖ్యమైన మాటలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే ఈ రోజుల్లో సత్క్రియలు లేవు. 2:10 ఎఫెసీయులకు రాసినప్పుడు పౌలు గారు అన్నాడు, 2:10 వాటి యందు మనం నడుచుకోవాలి అని అన్నాడు ఆయన. నడుచుకోవాలి, సత్క్రియలు లేవు. ఏంటంటే ఇలా చేసి ప్రజలు మోసుకొచ్చి గుంజుకుని పాస్టర్లు ఎక్కువైపోయారు కాబట్టి ఇది మత బోధ అని అంటున్నారు. అవును, అలా చేసి గుంజుకున్న వాళ్ళు మత బోధ కరెక్ట్, బైబిల్ ఒప్పుకుంటుంది. అది మత మార్పిడి. బలవంతంగా మార్చడానికి ఎవరికి అధికారం లేదు. యేసుక్రీస్తు ప్రేమను తెలియజేయమన్నాడు కానీ తప్ప ఇంకొక భావం ఏమి చెప్పలేదు ఆయన. మీరు నరకంలోకి వెళ్ళిపోతారు, మీరు నశించిపోతారు అని మనం బలవంతంగా ఎవరికి చెప్పకూడదు. ఏంటంటే దేవుడికి ఆయనకి ఇష్టమైతే మళ్ళీ ఆ సహోదరుడికి నువ్వుతో మాట్లాడు, ఆయన ఈయనలాగా చేస్తాడు, ఆ సహోదరుని ఈయనలాగా చేస్తాడు. ఆ అవకాశం కోల్పోయాం మనం. ఆ అవకాశం అందరూ కోల్పోయారు. నువ్వు రక్షింపబడకపోతే, నువ్వు మార్మర్చిపోతే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అని అన్న మాటలతో వీళ్ళందరూ ఏమవుతున్నారంటే మేము నరకానికి వెళ్ళిపోతామా, నమ్మి బాప్తిజం తీసుకున్నవాడే రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధింపబడను. ఈ మార్కు సువార్త 16 ఈ జ్ఞాపం చేస్తారు. అయితే అపోస్తలులు పౌలులు మరి సువార్త పాటించారు కానీ తప్ప మీరు నశించిపోతారు అని ఏం చెప్పలేదు. ఏంటంటే యేసుక్రీస్తు కాలంలో చెప్పాడు, ఇదిగో ప్రభువు రాక సమీపించింది, మీరు మారు మనసు పొందండి, రక్షింపండి. మనం వాళ్ళని మనసుల్ని ఇబ్బంది కలిగే మాటలు మనం చెప్పకూడదు. వారికి ఏంటంటే ప్రేమని, యేసుక్రీస్తు ప్రేమను పంచడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే కొన్ని మర్మాలు తర్వాత వాళ్ళకి తెలుస్తాయి. అందుకేంటంటే మరి నేను సూటిగా ఒకటి అడుగుతాను మిమ్మల్ని. రక్షణ సైన్యాలు ఉన్నాయి కదా, ఏమండి, ఆర్మీ దళాలు ఉన్నాయి కదండి, మరి అలాంటి వారిని మరి ఎలాగా దేవుడు రక్షిస్తాడు? వాళ్ళు విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను మోకాళ్ళ మీద ఉన్నాను, ప్రార్థన చేయడానికి కొన్ని మాటలు మేము మాట్లాడుతున్నాను. అందుకని కొంచెం ఇలాగ కదలవలసి వస్తుంది. మరి ఏంటి ఎలా ఊగుతున్నాడని అనుకోవద్దు. అయితే రక్షణ దళాలు ఆర్మీలు ఉన్నాయి, పోలీసు వారు ఉన్నారు, అనేక మంది సైనికులు ఉన్నారు, మన బోర్డర్లు కాపలా కాస్తున్నారు. మరి ఇలాంటి వారిలో కొంతమంది రక్షణ ఉండదు, విశ్వాసం ఉంటుంది. యేసుక్రీస్తు దేవుడు కుమారుడని నమ్ముతారు, విశ్వాసం ఉంచారు. అందుకేంటంటే అలాంటి వారికి ప్రభు శరీరాలు ఉండవు, అలాంటి వారికి ఆరాధన ఉండదు ఆదివారం. మరి అలాంటి వారి విశ్వాసం ఉంచే దేవుడు కాదంటాడు కదా సహోదరి, ఒకసారి ఆలోచించండి. అందుకే ఏంటంటే వాళ్ళకి రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. దేవుడు వారు విశ్వాసం చేస్తే అలాంటి వారికి రక్షణ దొరుకుతుంది. కుడివైపున ఉన్నవాడు రక్షింపబడ్డాడు యేసుక్రీస్తుతో పాటు. ఆయన విశ్వాసం ఇచ్చాడు కేవలం అంతే. అందుకని ఏంటంటే అలాంటి వారిని మనం తునీకరించకూడదు. నాయకుల్లో విశ్వాసం ఉంటుంది, అలాంటి వారిని తునీకరించకూడదు. అధికారుల విశ్వాసం ఉంటుంది, అలాంటి వారిని తునీకరించకూడదు. అలాగే కొంతమంది సౌదర్స్, రెడ్డిస్, బ్యాంబుల్స్, అలాగే కొంతమంది రాజుల్స్, కొంతమంది కాపులు, కొంతమంది మరి బ్యాంబుల్లో చాలా ఉన్నారు, కాంట్లు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో ఫ్యామిలీలో కొద్దిమంది కొడుకులు విశ్వాసం ఉంటారు, లేకపోతే కూతురు విశ్వాసం ఉంటారు, లేకపోతే భార్యలు విశ్వాసాలు ఉంటారు, లేకపోతే భర్తలు విశ్వాసాలు ఉంటారు. అలాంటి వారు సిగ్గేసి ఈ ప్రజలకి కొంచెం అవమానపరచడం అవుతాం, మన కులాన్ని అవమానపరచడం అవుతాం అని అలా పబ్లిక్లోకి వెళ్ళి ఆరాధించారు. పబ్లిక్లో వాళ్ళు ఒప్పుకోరు కానీ హృదయంలో ఒప్పుకుంటారు, దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వారిని యేసుక్రీస్తు గారు కాదండి కదా. తండ్రి అయిన దేవుడు నాకు వద్దని అన్నాడు కదా. అది మనకు తెలుసా? మనకు తెలియదు కదా. అందుకే ఏంటంటే ఎవరినితో నేకరించకూడదు భూమి మీద. ఇంకోటి మీకు నిజం చెప్తున్నాను, అది ఏంటంటే అలాంటి వారికి ఆత్మలకు రక్షణ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, రోమా 10
10వ అధ్యాయం మొదటి వచనం చదివితే హృదయంలో ఒప్పుకోవాలంటే విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడిందని ఉంది. అందుకే ఏంటంటే కొన్ని కొన్ని వాక్యాలను బట్టి మనం మనుషుల్ని తునీకరించకూడదు. ఇంకోటి తెలిసింది మీకు, ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ నశించిపోతున్నారు కదా అని గాంధీ గారికి రక్షణ లేదు, అలాగే అంబేద్కర్కి రక్షణ లేదు, అలాగే మరి ముఖ్యమంత్రులు చాలామంది చచ్చిపోరు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారు అని అంటున్నారు. నరకానికి వెళ్ళిపోయారని మనం అనకూడదు, చాలా తప్పు, అది చాలా తప్పు. అంటే వాళ్ళు బైబిల్ చదువుతారు, బైబిల్ ప్రతి నాయకుడి గారి ఇంట్లో ఉంటుంది, ప్రతి మరి పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఉంటాయి గ్రంథాలు. అంటే రాజ్యాంగాన్ని ఎలాగ పరిపాలించాలి, ఎలాగ రాజ్య పరిపాలన చేయాలని నాయకులు ఈ బైబిల్ని బట్టి చాలా అవగాహన వాళ్ళు తెలుసుకుంటున్నారు. అందుకేంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు సగం ఎందుకు వచ్చింది అని ఒక వాళ్ళకి ఆలోచన బట్టి వాళ్ళు బైబిల్ కొనుక్కుని ఆ రాజ్య పరిపాలనలు అందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదువుకుని రిపరుగుతారు కొంతమంది. అందుకేంటంటే ఎవరిని తునీకరించకూడదు, అందరి కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని బైబిలే చెప్తుంది. అధికారుల కొరకు, రాజుల కొరకు, మంత్రుల కొరకు, పోలీసు వారి కొరకు, రాష్ట్రపతుల కొరకు, మరి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మనం అలా ప్రార్థన చేసి దేవుణ్ణి మనం కనపరచాలి, అంతేకాని తప్ప మనం ఎవరిని తునీకరించకూడదు. ఇంకో విషయం ఏంటి తెలుసండి మీకు, బైబిల్ గ్రంథం ఏముంటుందంటే హిందువుల మనోభావాలు దెబ్బని తీయకూడదు, హిందువులు మనం ప్రేమించాలి. హిందువులు అంటే మనము హిందువులమే. ఒకప్పుడు ఇప్పుడైతే యేసుక్రీస్తు ధరించుకున్నాం కాబట్టి యాజకులైన రాజు సమూహం. యేసుక్రీస్తు దేవుడు రాజుల కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు రాజుల కుటుంబంలో నుండి వచ్చినవాడు. దేవుడు ఆయన్ని యూదాగోత్రపు వంశంలో నుండి పుట్టించాడు. యేసుక్రీస్తుని యూదాగోత్రపు సింహంలో నుండి, అంటే దావీదు వంశంలో నుండి ఆయన పుట్టించాడు దేవుడు యేసుక్రీస్తుని. అందుకేంటంటే ఆయన మాదిగోళ్ళ దేవుడు కానీ, మాలోళ్ళ దేవుడు కానీ, ఈ అమెరికోళ్ళ దేవుడు కానీ, తెల్లోళ్ళు కాదు, ఎవరి జాతికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన వంశంలో పుట్టాడంతే, రాజుల వంశంలో పుట్టాడు. పిలాతు అన్నాడు ఈయన యూదుల రాజు అని తను ఒప్పుకున్నాడు. ఆ సాక్ష్యం ఎవిడెన్షియల్గా బైబిల్లో ఉంది. అందుకేంటంటే ఎవరైతే నేను పాపుల్ని నేను ప్రేమిస్తున్నాను, రోగులను నేను స్వస్థపరుస్తాను, అలుపులను నేను చేర్చుకుంటాను అన్నారు. ఆ రోజుల్లో నిమర జాతి వారు అలుపులుగా, పాపులుగా, అనేక మంది బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అందుకని ఏంటంటే ఫస్ట్ నుండి వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ మీద ముద్రపడిపోయింది, మా పుట్టుక్రైస్తవులు అన్నారు. యేసుక్రీస్తు రక్తంలో కడిగిన వాడు పుట్టుక్రైస్తవుడు. వాళ్ళు పుట్టుక్రైస్తవులు అని పేరు పెట్టుకున్నారు కానీ తప్ప అందుకేంటంటే పుట్టుక్రైస్తవులు అంటే యేసుక్రీస్తు రక్తంలో కడిగబడి కుటుంబంలో పుట్టిన వారే పుట్టిన క్రైస్తవులు అంటారు. అందుకేంటంటే వారిని మనం తునీకరించకూడదు, మాదిగోళ్ళని తునీకరించకూడదు, మాలోళ్ళని తునీకరించకూడదు. సారీ, దయచేసి ఆ పదాలని వాడినందుకు సారీ. అలాగే మీకు ఇంకో విషయం చెప్పనండి, హిందువులుగా మనం కదా హిందూ దేశంలో పుట్టాం కదా అని అంటున్నారు. అయితే ఈ హిందూ దేశం అనేది బైబిల్లో రాయబడ్డది ఎస్తేరు గ్రంథంలో. ఎస్తేరు గ్రంథంలో క్లియర్గా 2 సార్లు రాయబడ్డది మన భారతదేశం గురించి, మన ఇండియా గురించి. అందుకేంటంటే మనం యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవము, ఆయన పరిశుద్ధుడు, నీతివంతుడు, పరిపూర్ణుడు, నిజమైన రక్షకుడు, ప్రభువులకు ప్రభువు ఆయన. అందుకేంటంటే ఆయన దేవుడు కుమారుడు. ఇంకోటి ఏంటంటే చెప్తున్నాను, మనం హిందువులుగా ఉండి మనం మళ్ళీ క్రైస్తవులుగా మారుతున్నారు మీరు అని అంటున్నారు. ఏంటంటే ఎవరో ఇష్టం ఆరది, రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం అయితే 25లో ఇచ్చిన రాజ్యాంగం షష్టం ఎవరో ఇష్టం ఆరది. కానీ ఇందులో ఒక మర్మం ఉంది, ఏంటంటే హిందువుల్లో ఒకే దేవుడు నమ్ముకొని నువ్వు హిందువుడు కాదా అని వాళ్ళకి రూల్ లేదు కదా, అనేక దేవతలు నమ్ముతారు, అనేక దేవుల్ని నమ్ముతారు. అందుకేంటంటే వాళ్ళని గౌరవించాలి, మనం అలాంటివి. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా మనం ప్రవర్తించకూడదు. హిందువులు అని భారతదేశంలో హిందువులని మహా గౌరవం ఉంది. హిందువుల్లో దేవతలన్నీ ఆరాధించే వారి జోలికి అసలు వెళ్ళకూడదు, దేవతల జోలికి
ఆ ఊసు కానీ ఆ దేవతల గురించి కానీ మనం మాట్లాడకూడదు. ఇంకోటి ఏంటంటే హిందువులు ఆరాధించే దేవుళ్ళ జోలికి కానీ వెళ్ళకూడదు. ఆ దేవుళ్ళని కించపరచడం కానీ ఆ దేవుళ్ళ జోలికి వెళ్ళటం కానీ అని మనం అస్సలు పదాలు వాడకూడదు. అది బైబిల్ చెప్తున్న మాట, అది బైబిల్ చెప్తున్న మాట. అందుకే ఏంటంటే హిందువులు ఆరాధించే దేవతల జోలికి వెళ్ళకూడదు, హిందువులు ఆరాధించే దేవుళ్ళ జోలికి వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏంటంటే నేను హిందువుడిగా ఉన్నప్పుడు పలానా దేవతని నేను ఆరాధించేవాడిని అని, నేను యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇదిగో నేను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నన్ను దేవుడు ఇలా చేశాడు అని ఆ దేవత బొమ్మ వేసి చూపులో పెడుతున్నారు. నేను ఈ దేవతని ఆరాధించేవాడిని అని ఆ దేవత బొమ్మ వేస్తున్నారు. అది తప్పు. అలాగే ఇటులో హిందువులు చూసి ఆ వీడియో ఏంటి మా బొమ్మేశ్వడి క్రైస్తవుడు ఫస్ట్ ఈ దేవతను ఆరాధించాడా, ఇప్పుడు ఇలా మారాడా అంటే వాళ్ళని సులభంగా చూసినట్లు లెక్క. ఆ దేవుడికి తెలుసు, నీకును తెలుసు, అంతేకాని తప్ప ఆ బొమ్మ వేసి నువ్వు పబ్లిక్ చేయటం వాళ్ళని అమలుపరిచినట్టే కదా. అందుకేంటంటే అలా చేయకూడదు. అలాంటి వీడియోలు తీసే సాక్ష్యం మీకు ఈ చెవులు పెడతానని వీళ్ళందరూ పెడుతున్నారు. ల్యాప్టాప్ మినిస్ట్రీ ఆయన ఒకడు, తర్వాత ఇంకొక ఉన్నాడు విజయవాడలో కుర్రాడు, ఇలాగా చాలామంది అలాంటి వీడియోలు హిందువుల మనోభావాలు దెబ్బతీసి పెడుతున్నారు. చాలా తప్పండి అది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దేవుళ్ళ బొమ్మలు వేసి, వాళ్ళని ఆరాధించే దేవుళ్ళ బొమ్మలు వేసి, ఇదిగో నేను దేవుడిని ఆరాధించేవాడిని, ఇలా మారిపోయాను, ఇలా మారుమనసు పొందాను అని ఆ బొమ్మలు వేసి, నేను క్రైస్తవుడు ఉన్నప్పుడు అని ఆ బొమ్మ వేసి ఈ చెవులు పెడతారు. అది తప్పండి, అది తప్పే. వీటి వల్ల ఏమవుతుందంటే కుల భేదాలు వస్తాయి, వర్గ భేదాలు వస్తాయి. అంటే దేవుళ్ళు భేదాల కింద వచ్చేసినాయి ఇప్పుడు. అది ఏంటంటే సర్వశక్తి గల దేవుడికి సమస్తము తెలుసు. ఆయన కావాలంటే కళ ద్వారాగానో, దర్శనము ద్వారాగానో, స్వప్నం ద్వారాగా ఏదో ఒక రూపంలో మాట్లాడతాడు. ఏ కుటుంబం కావాలన్నా, ఏ ప్రజలు కావాలన్నా ఆయన మాట్లాడతాడు. మనం స్పష్టంగా పబ్లిక్ చేసి వాళ్ళని కించపరచకూడదు హిందువుని. అందుకనే ఎక్కడికి సువార్తకి వెళ్ళిన ఆటంకాలు వస్తున్నాయి. సువార్త లేదు, ఇప్పుడు ఎక్కడ లేదు సువార్త. అందుకే ఏంటంటే దేవుడికి కోపం రప్పించకూడదు. మనం ఆరాధించే దేవునికి హిందువుల్ని మనం కోపం రప్పించి వాళ్ళకి వ్యతిరేకంగా ఏది మనము చేయకూడదు. హిందువులు ప్రేమించాలంతే. అందుకే ఏంటంటే సహోదరులరా, హిందువు అయిన సహోదరులరా, నేను ఒకేలా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీ దేవతల గురించి, మీ దేవుల గురించి మాట్లాడితే నన్ను క్షమించండి. ఇంకో విషయం ఏంటంటే మతబోధ చేస్తున్నారు క్రైస్తవుల్లో, అది నేను స్పష్టంగా ఒప్పుకుంటున్నాను. ఏంటంటే క్రైస్తవులుగా మారి, క్రైస్తవులుగా ఉండి రాజులైన యాదవ సమూహం క్రీస్తు సైనికులమని అనేక ప్రజలను మాయ చేస్తున్నారు. అది నేను వాస్తవంగా నేను చెప్తున్నాను. బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నారు. భూములు కొంటున్నారు, పొలాలు కొంటున్నారు, అనేక కోట్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ అధికారులు అన్నవాళ్ళు పట్టించుకోవాలి. అప్పుడే అల్పులైన పేదవారికి కావాల్సిన సౌకర్యాలు వాళ్ళు అందించగలుగుతారు. ఏంటంటే అలాంటి వారికి మీరు ఏదన్నా మీ బైబిల్ గురించి మీరు ఎందుకు ఇలా చేయట్లేదు, మీ బైబిల్ మీరు ఎందుకు అమలు పెడుతున్నాను అని అడగచ్చు, తప్పలేదు. కానీ ఒకటి మీకు సరే, ఇంక ప్రార్థన చేస్తాను. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. సహోదరులందరికీ, క్రైస్తవులైన వారికి నా వందనాలు. అలాగే హిందువులు నా సహోదరులారా, నా మాటల్లో పొరపాటు నుండి క్షమించండి. మీకు వందనములు. అలాగే తండ్రి, నేను బైబిల్లో ఉన్నట్టుగానే నేను మాట్లాడే ఒక వ్యక్తిని, అంతేగాని తప్ప ప్రజలు మోసపుచ్చేవాడిని మొత్తము కాదు. ఆయన పౌలు గారు కష్టపడి పని చేసుకుని సువార్త పయనించుకోమన్నాడు. అలాగే ఎవరెవరు ఇప్పుడు చేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే నేను ఎవరికి విరోధం కాదు, ఎవరు నాకు శత్రువులు కాదు, ఎవరికి నేను విరోధం కాదు, నాకు శత్రువు కాదు. నేను అందరి వరకు ప్రార్థన చేస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. కానీ ఒకటి ప్రార్థన చేస్తాను. తనలో వచ్చినట్లయితే జీవం కలిగిన దేవా స్తోత్రం.
సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిగల దేవుడా స్తుతులు గరుకుడు స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం. నాయన ఆకాశం సింహాసనం భూమి మీ పాదపీఠం తండ్రి. మేము పాపులమై ఉండగా తండ్రి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని పవిత్రపరిచారు. నాయన భూ సంబంధమైన లోక సంబంధమైన జ్ఞానంతో మేము బ్రతికినప్పుడు, మూర్ఖులుగా మేము జీవించినప్పుడు, అయా మేము చేసిన పాపాలు మా పిల్లల మీదకి వస్తున్నాయని మేము భయపడి అవకాశం లేకుండా జీవించేవాళ్ళం. అయ్యా మేము చేసిన తప్పులు మా పిల్లలకు వస్తాయని అవకాశం లేకుండా మేము జీవించాము. మాతోనే పోదు మా కుటుంబాలను అందరినీ తుడిచివేస్తాయి మేము చేసిన పాపాలు, మేము చేసిన తప్పులని. అలాంటి అవగాహన లేక బ్రతికిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయి తండ్రి. కానీ అలాంటి పాపాలను నేను తుడుస్తాను, కడుగుతాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, అందరినీ ప్రేమించేలాగా మరి మిమ్మల్ని నడిపిస్తానని నాయన నీ మాటలు, నీ వాక్యాలు మమ్మల్ని ఆదరించినాయి నాయన. అలాగే మమ్మల్ని రక్షించారు, మాకు రక్షణ ఇచ్చారు. అందుకు స్తోత్రం తండ్రి. గొప్పదేవ, ఎవరిని కించపరచొద్దు, ఎవరిని మీరు అయ్యా అవమానపరచొద్దని మీరు చెప్పారు. మేము అలా ఉండకుండా నాయన నీతిగా నిజాతిగా తండ్రి అందరిని ప్రేమించి గౌరవించేలాగా మేము ఉండేలాగా, సహోదరుల ఐక్యత కలిగి ఉండేలాగా మీ కృప నుండి. అలాగే తండ్రి ముఖ్యంగా ఇదిగోనైనా మా దేశం గురించి, మా రాష్ట్రం గురించి, మా ఇండియా గురించి, మా భారతదేశం గురించి అడుగుతున్నాను తండ్రి. నాయన మా రాష్ట్రపతులు నాయన ప్రభా, అయ్యా మా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నాయన ప్రభా, అయ్యా జిల్లా కలెక్టర్లు, నాయన సుప్రీంకోర్టు లాయర్లు, జడ్జిలు నాయన ప్రభా, ఇదిగోనైనా తండ్రి సిఐడి ఆఫీసుల్లో తండ్రి నాయన ప్రభా, వీళ్ళందరూ చక్కని నిర్ణయం తీసుకుని దేవా న్యాయంగా ధర్మంగా ఎలా పరిపాలించాలి నాయన, మన ఇండియాని మన భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలి నాయన ప్రభా, యుద్ధాలకు నాయన తలదోర్చకుండా, యుద్ధాలకు నాయన ప్రభా కలహాలు పెట్టుకోకుండా అందరినీ దేశాలను ప్రేమించేలాగా, ఇచ్చుకుంటాలు పుచ్చుకుంటేలాగా మీ కృప నుండి. అనేక దేశాలు పాడైపోతున్నాయి తండ్రి. అనేక దేశాలు తల్లి పిల్లలకు తల్లికి లేకుండా అనేక గృహాలు నాయన సిటీలు పాడైపోతున్నాయి తండ్రి. నాయన ఆ బాంబులు వర్షాలకు దేవా ఎన్నో నాయన కుటుంబాలు నాయన ప్రభా భూములు కలిసిపోతున్నారు. అలాంటి వారికి నీవు ప్రేమ చూపించండి తండ్రి. నాయన ప్రభా మా నాయకులకు ప్రేమ చూపించండి, అనేక నాయకులకు ప్రేమ చూపించండి నాయన. సమాధానం కలిగే కృప నుండి, శాంతి కలిగే కృప నుండి, శాంతిగా ఉండే నాయకులను నాయన ప్రభా చేయండి. అలాగే మా ముఖ్యమంత్రులను తండ్రి నాయన ప్రభా శాంతిగా చేయండి, మా మంత్రులను శాంతిగా చేయండి, మా ఎమ్మెల్యేలను శాంతిగా చేయండి నాయన, మా పోలీసు వారిని శాంతిగా చేయండి, మా సిఐడి ఆఫీసులను శాంతిగా చేయండి నాయన. మా నాయన ప్రభా ఆర్వి కుటుంబీకులను శాంతిగా చేయండి నాయన. యుద్ధాలు జరగకుండా కృప నుండి, అలాగే దేవ యుద్ధాలు జరగకుండా మా దేశాన్ని, మా ఇండియాని మీరు కాపాడుతందుకు స్తోత్రం. దేవ అందరూ క్షేమంగా ఉండేలాగా అయ్యా హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరినీ ఆయన ప్రేమ ఐక్యత కలిగి ఉండే కృప కార్యం జరిగించుకోండి, మీరు మహిమ పొందుకోండి. దేవాదిగోనైనా ఆయన మాకు కావాల్సిన భూమి నుండి ఆహారం ఇస్తున్నావు, మంచినీళ్ళు ఇస్తున్నావు, కావాల్సిన ఆజ్ఞను పంపిస్తున్నావు. అందుకు మీకు స్తుతులు తెలుస్తున్నావు తండ్రి. నాయన నువ్వు పోషిస్తున్న పోషణను బట్టి మీకు స్తుతి మహిమ ఘనత కలిగిన కాగా మా పరలోక తండ్రి. అలాగే తండ్రి నాయన ప్రభా, అయ్యా మాకు ఎవరు ఈ రోజు కాదు, శత్రువు కాదు, మేమందరిని ప్రేమించి మంచి మనసు మాకు హృదయం ఇచ్చినందుకు స్తోత్రం. నాయన మాకు ఎవరైనా ఈ రోజులు ఉంటే మీరే మిత్రులుగా మార్చండి, స్నేహితులుగా మార్చండి. మీకు స్తుతి తెలుస్తూ నాయన ప్రభా నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ నాయన ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు పొరపాటును క్షమించేయండి. మీ పిల్లలుగా కావాల్సిన వాళ్ళు తీసుకుని నాయన నిజాన్ని సత్యాన్ని నమ్మి నాయన నడుచుకునే కృపణమని నాయన. ఎవరైతే ప్రజలు మోసపోస్తున్నారో నీ నామాన్ని ధరించుకుని వాళ్ళంటి వారికి నాయన నీ బుద్ధి నాయన ప్రభు, నీ భయము తండ్రి నాయన ప్రభు, నీ జ్ఞానము వాళ్ళకి అనుగ్రహించండి నాయన. ప్రజలు మోసపుచ్చుకూడదన్న నాయన ప్రభు అయినా అనేక మంది బోధకులకు నువ్వు తెలియజేయండి, కార్యం జరిగించుకోండి. మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకోండి నాయన. ఇదిగో నాయన రక్షకుడు మీ ప్రియకుమారుడా క్రీస్తు మహాప్రభునామములో నా హృదయపూర్వకమైన స్తుతి అని మళ్ళీ మీకు సమర్పించుకుంటూ బతుకుని ఏడుకుంటున్నాను పలుకుతండి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా. జై మన జన్మభూమి అందరికీ. గాడ్ బ్లెస్ యూ.